హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారోట్. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, లవ్ ఆర్ మ్యారేజ్. మీ పర్సన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం కమిట్మెంట్ ఇస్తారా లేదా మీకు. ఓకే, ప్లీజ్ టెల్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడెస్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళకి వాళ్ళ రిలేషన్షిప్లో కమిట్మెంట్ అనేది ఇస్తారా. పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. ఓకే, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎస్ అండి, మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీ పర్సన్ మీరు మీ పర్సన్ ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట. అండ్ మీరు ఎంతైతే మీ పర్సన్ని లవ్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, చాలా ప్రేమ. అండ్ ఈ రిలేషన్షిప్లో మీ పర్సనే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని మీ రిలేషన్ని ముందుకు నడిపిస్తారు. అండ్ మీకు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో నో డౌట్ అండి, ఎందుకంటే మీ రిలేషన్షిప్కి డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎన్ని రకాలుగా విడిపోదామని చూసినా అది పాసిబుల్ కాదు, ఎందుకంటే యూనివర్సే ఏదో ఒక స్టెప్ తీసుకొని మిమ్మల్ని కలుపుతూనే ఉంటుంది. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ ఆర్ లవ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఫైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఎస్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇస్తారండి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే మీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. అండ్ ఏంటంటే మీతో ఒక రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ జరగాలి, ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ జరగాలి అనేది మీ పర్సన్ ఆలోచన. సో కమిట్మెంట్ ఇస్తారు. అండ్ మీ మధ్యలో అట్రాక్షన్ అనేది చాలా ఉంటుంది. న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. కాకపోతే మీ పర్సన్ ఏంటంటే అట్రాక్షన్తో వస్తున్నారు అండ్ దాన్ని లవ్గా మార్చే బాధ్యత మీ పైన ఉంటుంది. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. మీ రిలేషన్షిప్లో అయితే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది అండ్ మీ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇస్తారు. ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకునే బాధ్యత అయితే అలా కమిటెడ్గా ఉండేలా చూసుకునే బాధ్యత అయితే మీ పైన ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.